యాక్టర్ మెహర్ రమేష్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మెహర్ రమేష్ చిన్న అక్క మెహర్ జ్యోతి సుంకర తుది శ్వాస విడిచారు. గత 14 రోజులుగా తీవ్రమైన వైరల్ న్యూమోనియాతో బాధపడుతున్న మెహర్ జ్యోతి హాస్పిటల్లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ విషాద వార్తను మెహర్ రమేష్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడిస్తూ ఎమోషనల్ అయ్యారు. కొద్ది రోజుల క్రితమే తన కుమార్తె వివాహాన్ని అత్యంత వైభవంగా జరిపించి ఆనందంలో మునిగిపోయిన మెహర్ రమేష్ కుటుంబం ఇప్పుడు ఊహించని విషాదాన్ని ఎదుర్కొంటోంది. ఈ వార్త తెలిసిన వెంటనే సినీ ప్రముఖులు అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. మెహర్ రమేష్ కుటుంబానికి మెగా కుటుంబంతో రక్త సంబంధం ఉంది. మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి, మెహర్ రమేష్ తల్లి సొంత అక్క చెల్లెలు. మెహర్ జ్యోతి మృతి మెగా కుటుంబానికి కూడా విషాదంగా మారింది. ఇటీవలే జరిగిన మెహర్ రమేష్ కుమార్తె వివాహానికి మెగాస్టార్ చిరంజీవి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు మెగా కుటుంబ సభ్యులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ఆ వేడుకల్లో మెహర్ జ్యోతి ఎంతో ఉత్సాహంగా పాల్గొని కుటుంబ సభ్యులందరితో ఆనందంగా గడిపారు. ఇంతలోనే ఈ విషాదం చుట్టుముట్టడం అందరినీ కలిచివేస్తోంది. అక్క మరణంతో మెహర్ రమేష్ సోషల్ మీడియాలో చేసిన భావోద్వేగ పోస్ట్ ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది. చిన్నప్పటి నుంచి తనకు అండగా నిలిచిన అక్కను కోల్పోయానని ఆయన వ్యక్తం చేసిన ఆవేదన హృదయాలను కదిలిస్తోంది. తన కుమార్తె పెళ్లిని దగ్గరుండి జరిపించిన అక్క, తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఆనందంగా గడిపిన అక్క ఇంత త్వరగా తమను విడిచి వెళ్లిపోతుందని కలలో కూడా ఊహించలేదని మెహర్ రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. మెహర్ జ్యోతి మరణంతో 2 కుటుంబాల్లోనూ తీరని విషాదం ఏర్పడింది. ఆమెకు కలిగిన ప్రతి జ్ఞాపకం ఇప్పుడు కుటుంబ సభ్యులను మరింత బాధలోకి నెట్టేస్తోంది. మెహర్ రమేష్ కూతురి పెళ్లి వేడుకల్లో దిగిన ఫోటోలు, కలిసి గడిపిన ఆనంద క్షణాలు ఇప్పుడు కన్నీటి జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, రాజకీయ నాయకులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తూ మెహర్ రమేష్ కుటుంబానికి ధైర్యం చెప్తున్నారు. మెహర్ జ్యోతి ఆత్మకు శాంతి చేకూరాలని, ఆమె కుటుంబ సభ్యులకు ఈ తీవ్ర విషాదాన్ని తట్టుకునే మనోధైర్యం కలగాలని ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తున్నారు. మెహర్ జ్యోతి మరణం మెహర్ రమేష్ కుటుంబాన్ని, అలాగే మెగా కుటుంబాన్ని తీవ్ర విషాదంలో నింపింది.